హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం మొదటి అధ్యాయమైన జీవ ప్రపంచం పార్ట్ 3 వీడియో చూద్దాం. ఈ వీడియోలో వర్గీకరణ రకాలు టాక్సానమిక్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. వర్గీకరణలో స్థాయి క్రమం అనేది అంటే ఏంటి? హైరార్కీ ప్రకారం వివిధ మెట్లు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. ప్రతి మెట్టు ఒక స్థాయి లేదా రకాన్ని సూచిస్తుంది. మొత్తం వర్గీకరణ అమరికలో రకం ఒక భాగం. రకం అనేది ఏంటి? కేటగిరీ అనమాట. అంటే ఇక్కడ పిల్లి ఒక రకం, కుక్క ఒక రకం, అలా కేటగిరీ అనేది వర్గీకరణ అమరికలో ఒక భాగం అవ్వడం వలన దీనిని ఏమంటాము? వర్గీకరణ స్థాయి లేదా వర్గీకరణ రకం అని, అన్ని వర్గీకరణ రకాలని కలిపి వర్గీకరణ స్థాయి క్రమం అని అంటాం. అన్ని వర్గీకరణ రకాలని కలిపి ఏమంటాం? మళ్ళా వర్గీకరణ స్థాయి క్రమము, టాక్సానమిక్ హైరార్కీ అని పిలుస్తాం. ప్రతి రకము వర్గీకరణలో ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక స్థాయికి ప్రతీక అన్నమాట. ప్రతి రకము వర్గీకరణలో ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ రకం అనేది ఏంటి? ప్రతి ఒక స్థాయికి ప్రతీక. ఇది వర్గీకరణలో ఈ ప్రతి రకము ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ రకం అనేది ఏంటి? ఒక స్థాయికి ప్రతీక అన్నమాట. వర్గీకరణ ప్రమాణము ఏ స్థాయిదైనా సరే దాన్ని ఏమంటాం మనం? ఏ స్థాయిలో ఉన్నా, అంటే అది ఒక జాతి అయినా సరే, ప్రజాతి అయినా సరే, దాన్ని ఏమంటాము? టాక్సాన్ లేదా వర్గం అని పిలుస్తాం. కాబట్టి ప్రతి టాక్సాన్ వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది. టాక్సాన్ అనేది వర్గీకరణ ప్రమాణాన్ని సూచిస్తుంది. ఈ వర్గీకరణ సముదాయాలు లేదా రకాలు స్వరూపాత్మక సంకలితాలుగా మాత్రమే కాక నిర్దిష్ట జీవసత్వాలుగా కూడా పనిచేస్తాయి. ఈ వర్గీకరణ సముదాయాలు లేదా రకాలు స్వరూపాత్మక సంకలితాలుగా మాత్రమే కాక నిర్దిష్ట జీవసత్వాలుగా, బయోలాజికల్ ఎంటిటీస్గా కూడా పనిచేస్తాయి. తెలిసిన అన్ని జీవుల వర్గీకరణ సంబంధ అధ్యయనాలు కొన్ని ఉమ్మడి రకాల ఏర్పాటుకి దోహదం చేస్తాయి. తెలిసిన అన్ని జీవుల యొక్క వర్గీకరణ సంబంధ అధ్యయనాలు, ఈ తెలిసిన జీవుల యొక్క వర్గీకరణ సంబంధ అధ్యయనాలన్నీ కొన్ని ఉమ్మడి రకాల ఏర్పాటుకి దోహదం చేస్తాయి. అవేంటి? రాజ్యం, విభాగం లేదా ఫైలం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. వృక్ష జంతు రాజ్యాలలోని జీవులతో పాటు అన్ని జీవులలోనూ కనిష్ట ప్రమాణాన్ని ఏమంటాం మనం? జాతి అంటాం. వృక్ష జంతు రాజ్యాలలోని జీవులతో పాటు అన్ని జీవుల్లోనూ ఉండే కనిష్ట ప్రమాణాన్ని జాతి అంటాం. ఈ జాతి కనిష్ట, అన్ని జీవుల్లోనూ కనిష్ట ప్రమాణం జాతి సూచిస్తుంది. నెక్స్ట్ ఏంటి? జాతి, స్పీషీస్. మౌలికమైన పోలికలను కలిగిన జీవుల సముదాయాన్ని వర్గీకరణ అధ్యయనాలలో జాతిగా పరిగణిస్తారు. మనం ఏంటి ఇక్కడ ఫస్ట్ జాతి గురించి మాట్లాడుకోవాలి, స్పీషీస్ గురించి. అసలు జాతి అంటే ఏంటి? మౌలికమైన పోలికలను కలిగిన జీవుల సముదాయాన్ని వర్గీకరణ అధ్యయనాలలో దేనిగా పరిగణిస్తాం మనం? జాతిగా పరిగణిస్తాం. జాతిలో ఏముంటాయి? మౌలికమైన పోలికలు ఉంటాయి. మౌలికమైన పోలికలు కలిగిన జీవులు సముదాయం అన్నమాట. దీన్ని వర్గీకరణ అధ్యయనాలలో జాతిగా పరిగణిస్తాం. ఒక జాతిని దాని దగ్గర సంబంధం గల జాతి నుంచి కొన్ని నిర్దిష్టమైన స్వరూపాత్మక విభేదాల ఆధారంగా గుర్తించగలిగి ఉండాలి. ఒక జాతిని దాని దగ్గర సంబంధం గల జాతి నుంచి కొన్ని నిర్దిష్టమైన స్వరూపాత్మక విభేదాల ఆధారంగా గుర్తించగలిగి ఉండాలి. అంటే ఒక జాతికి మరొక జాతికి ఒక నిర్దిష్టమైన చూడడానికి ఒక నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలన్నమాట. ఒక నిర్దిష్టమైన స్వరూపాత్మక విభేదాల ఆధారంగా ఒక జాతిని గుర్తించగలిగి ఉండాలి. దాని దగ్గర సంబంధం గల జాతి నుంచి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలతోటి వేరేగా ఉండాలి. స్వరూపాత్మక విభేదాల ఆధారంగా గుర్తించగలిగి ఉండాలి. మ్యాంజిఫెరా ఇండికా మామిడి, సొలానం ట్యూబరోజం పొటాటో బంగాళాదుంప, నికోటియానా టొబాకం పొగాకులను గమనిస్తే వీటిలోని ఇండికా, ట్యూబరోజం, టొబాకం 3 జాతి నామాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ మ్యాంజిఫెరా ఇండికాలో ఇండికా అనేది ఏంటి? జాతి నామం. సొలానం ట్యూబరోజంలో ట్యూబరోజం అంటే ఏంటి? బంగాళాదుంప యొక్క జాతి నామం. నెక్స్ట్ నికోటియానా టొబాకంలో టొబాకం ఏంటి? టొబాకం అనేది ఒక జాతి నామం. ఈ 3 మనకి జాతి నామాల్ని తెలియజేస్తున్నాయి. స్వరూపరీత్యా పోలికలతో కూడిన వివిధ జీవులను తెలిపే ప్రతి ప్రజాతిలోనూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాతి నామాలు ఉండొచ్చు. స్వరూపరీత్యా పోలికలతో కూడిన వివిధ జీవులను తెలిపే ప్రతి ప్రజాతిలోనూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ
జాతి నామాలు ఉండొచ్చు. ఉదాహరణకి సొలానం అనే ప్రజాతిలో ట్యూబరోజం, నైగ్రం, మెలాంజినా లాంటి జాతులు చేర్చబడ్డాయి. అంటే స్వరూపరీత్యా పోలికలతో కూడిన వివిధ జీవులను తెలిపే ప్రతి ప్రజాతిలోనూ ఎలా ఉంటాయి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాతినామాలు ఉండొచ్చు. అంటే ప్రజాతిలో కొన్ని జాతులు ఉంటాయన్నమాట. ప్రతి ప్రజాతిలోనూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాతినామాలు ఉండొచ్చు. ఉదాహరణకి సొలానం అనే ప్రజాతిలో సొలానం ట్యూబరోజం ఉంటుంది, సొలానం నైగ్రం, సొలానం మెలాంజినా ఇలాంటి జాతులు ఉంటాయి అన్నమాట. అంటే సొలానం అనే ప్రజాతిలోనే మళ్ళీ ఇన్ని 3 రకాలు, అంటే ఇక్కడ చూస్తే 3 రకాల జాతులనే ఉన్నాయన్నమాట. అంటే సొలానం అనే ప్రజాతిలో మళ్ళీ జాతులు ఉంటాయి, ఆ ప్రజాతిలో మళ్ళీ జాతులు ఉంటాయి. సొలానం ట్యూబరోజం, సొలానం నైగ్రం, సొలానం మెలాంజినా లాంటి జాతులు చేర్చబడ్డాయి. నెక్స్ట్ మనం ప్రజాతి జీనస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ప్రజాతి దగ్గర సంబంధాలు ఉన్న జాతులను కలిగి ఉంటుంది. ప్రజాతిలో దగ్గర సంబంధాలున్న జాతులను కలిగి ఉంటుంది ప్రజాతి అనేది. ఇతర ప్రజాతులలోని జాతుల లక్షణాలతో పోలిస్తే ఒకే ప్రజాతిలోని జాతుల మధ్య ఉమ్మడి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఒక ప్రజాతిలో కొన్ని జాతులు ఉంటాయనుకున్నాం కదా, అలాగా ఇతర ప్రజాతుల్లోని జాతుల లక్షణాలతో పోలిస్తే ఒకే ప్రజాతిలో జాతుల మధ్య కొన్ని ఉమ్మడి క్యారెక్టర్స్, అంటే ఉమ్మడి లక్షణాలు ఉంటాయి, కామన్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట, అధికంగా ఉంటాయి ప్రజాతిలో. అంటే ఒక ప్రజాతిని దగ్గర సంబంధాలు గల జాతుల సంకలితంగా పేర్కొనవచ్చు. ఉదాహరణకి మొక్కలలో పొటాటో, బంగాళదుంప, వంకాయ సొలానం అనే ప్రజాతికి చెందిన 2 వేరు జాతులు. ఉదాహరణకి మొక్కలలో పొటాటో, బంగాళదుంప, వంకాయ ఇవేంటి సొలానం అనే ప్రజాతిలోకి వస్తాయి. సొలానం అనే ప్రజాతికి చెందిన 2 వేరు జాతులు. బంగాళదుంప, వంకాయ కూడా సొలానం అనే ప్రజాతికి చెందినవే, కానీ సొలానం అనే ప్రజాతిలో ఉండే వేరు జాతులు అన్నమాట. నెక్స్ట్ కుటుంబం, ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం. వర్గీకరణలో తరువాత ప్రమాణమైన ఒక కుటుంబం సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలను కలిగి ఉంటుంది. వర్గీకరణలో ఈ ప్రజాతి తర్వాత ప్రమాణం ఏంటి? కుటుంబం, ఫ్యామిలీ. ఈ ప్రమాణమైన కుటుంబం దీనిలో ఏముంటాయి? కుటుంబంలో సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలని కలిగి ఉంటుంది. కుటుంబంలో ఏముంటాయి? సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇందులోని ప్రజాతుల మధ్య పోలికలు జాతిలోని జీవులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. జాతుల శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా కుటుంబాల లక్షణాలను పేర్కొంటారు. జాతుల శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా ఈ కుటుంబాల యొక్క లక్షణాలు పేర్కొంటారు. ఉదాహరణకి మొక్కలలో సొలానం, నికోటియానా, దతూరా అనే 3 వేరు ప్రజాతులని ఏ కుటుంబంలో చేర్చారు? సొలనేసి అనే కుటుంబంలో చేర్చారు. జాతుల శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా కుటుంబాల లక్షణాలను పేర్కొంటారు. ఉదాహరణకి మొక్కలలో సొలానం, నికోటియానా, దతూరా అనే 3 వేరు ప్రజాతులు కలిపి సొలనేసి అనే కుటుంబంలో చేర్చారు. నెక్స్ట్ ఏంటి? క్రమం, ఆర్డర్. సాధారణంగా క్రమం అంతకంటే ఉన్నత వర్గీకరణ ప్రమాణాలను లక్షణ సముదాయాల ఆధారంగా గుర్తిస్తారు. సాధారణంగా క్రమము అంతకంటే ఉన్నత వర్గీకరణ ప్రమాణాలైన లక్షణ సముదాయాల ఆధారంగా ఈ క్రమాన్ని గుర్తిస్తారన్నమాట. అంతకంటే ఉన్నత వర్గీకరణ ప్రమాణాలైన క్రమాన్ని లక్షణ సముదాయాల ఆధారంగా అగ్రిగేట్స్ ఆధారంగా గుర్తిస్తారు. క్రమం ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అవడం వలన తక్కువ లక్షణాలలో మాత్రమే సారూప్యత కలిగిన వేరు కుటుంబాలను కలిగి ఉంటుంది. క్రమం అనేది ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అవడం వలన తక్కువ లక్షణాలలో మాత్రమే సారూప్యత కలిగిన వేరు కుటుంబాలు ఉంటాయి. క్రమంలో ఒక కుటుంబంలో చేర్చబడిన ప్రజాతుల మధ్య గల సమలక్షణాలతో పోలిస్తే ఒక క్రమంలోని వివిధ కుటుంబాలలోని జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి. ఒక కుటుంబంలోని చేర్చబడిన ప్రజాతుల మధ్య గల సమలక్షణాలతో పోలిస్తే ఒక క్రమంలోని వివిధ కుటుంబాలలోని జీవుల మధ్య పోలికలు అనేవి తక్కువగా ఉంటాయి. కన్వాల్వులేసి, సొలనేసి లాంటి కుటుంబాలు పుష్ప లక్షణాల ముఖ్య ఆధారంగా, ఇక్కడ ఏమనుకున్నాం మనం? లక్షణ సముదాయాల ఆధారంగా అనుకున్నాం కదా. ఈ పుష్ప లక్షణాల ముఖ్య ఆధారంగా ఏ క్రమంలో చేర్చారు?
కన్వాలులేసి, సొల్నేసి లాంటి కుటుంబాలని ఏ క్రమంలో చేర్చారు, ఏ ఆర్డర్లో చేర్చారంటే పాలిమోనియలిస్ క్రమంలో చేర్చబడ్డాయి. పాలిమోనియలిస్ క్రమంలో చేర్చబడ్డాయి. నెక్స్ట్ ఏంటి? తరగతి, క్లాస్. పోలికలు గల క్రమాలని కలిగి ఉండే తరగతి ఉదాహరణకు వృక్షరాజ్యంలోని మాల్వేలిస్, రోజేలిస్, పాలిమోనియలిస్ మొదలైన క్రమాలని కలిపి డైకాటిలిడినే ద్విదళ బీజాల తరగతిలో చేర్చారు. పోలికలు గల క్రమాలని కలిగిందే ఈ తరగతి అన్నమాట. అంటే తరగతిలో వివిధ క్రమాలు ఉంటాయి. ఉదాహరణకి వృక్షరాజ్యంలోని మాల్వేలిస్, రోజేలిస్, పాలిమోనియలిస్ మొదలైన క్రమాలని కలిపి ఈ డైకాటిలిడినే ద్విదళ బీజాలు అనే తరగతిలో చేర్చారు. నెక్స్ట్ విభాగాలు లేదా ఫైలం, డివిజన్ ఆర్ ఫైలం. పోలికలు కలిగిన తరగతులను కలిపి మొక్కలలోని విభాగం కిందకి చేరుస్తారు. ఈ డైకాటిలిడినే ద్విదళ బీజాలు, మోనోకాటిలిడినే ఏకదళ బీజాలు అనే తరగతులను కలిపి ఉన్నత ప్రమాణానికి చెందిన స్పెర్మటోఫైటా అనే ఉపవిభాగం ఆవృత బీజాలు అనే విభాగం ఏర్పరిచారు. వీటి లక్షణాలలో గల పోలికలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటి? పోలికలు కలిగిన తరగతులను కలిపి మొక్కలలో విభాగం కింద ఫైలం కింద చేరుస్తారు. డైకాటిలిడినే ద్విదళ బీజాలు, మోనోకాటిలిడినే అనే తరగతులకు కలిపి ఉన్నత ప్రమాణానికి చెందిన స్పెర్మటోఫైటా అనే విభాగం ఏర్పరిచారు. వీటి లక్షణాలతో గల పోలికలను చాలా తక్కువగా ఉంటాయి. జంతువుల విషయంలో పోలికలు గల తరగతులను ఫైలం కింద చేరుస్తారు. ఇక్కడ జంతువుల విషయానికి వస్తే పోలికలు గల తరగతుల్ని ఈ ఫైలం చేరుస్తారనమాట. మొక్కల్లో అయితే ఏముంటుంది అనుకున్నాం? విభాగం ఉంటుంది. జంతువుల్లోనేమో ఫైలం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి? రాజ్యం, కింగ్డమ్. వివిధ విభాగాలకి చెందిన మొక్కలన్నింటినీ కలిపి మొక్కల వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణమైన వృక్షరాజ్యంలో చేరుస్తారు. వివిధ విభాగాలకి చెందిన మొక్కలన్నింటినీ కలిపి మొక్కల యొక్క వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణం ఏంటి? వృక్షరాజ్యం అన్నమాట. అదేవిధంగా వివిధ ఫైలంలకు చెందిన జంతువులన్నింటినీ కలిపి నిర్దిష్టమైన జంతురాజ్యంలో చేర్చారు. ఇకపై ఈ రెండు సముదాయాలని వృక్ష జంతు రాజ్యాలుగా పేర్కొంటాం. జాతితో ప్రారంభించబడిన వర్గీకరణ ప్రమాణాలను ఆరోహణ క్రమంలో జాతి నుంచి రాజ్యం వరకు ఇక్కడ పటంలో చూపించబడింది. ఒకసారి ఇది పటాన్ని చూద్దాం. రాజ్యం ఆరోహణ క్రమం కదా. ఫస్ట్ జాతి అంటే కనిష్ట ప్రమాణం జాతి, జాతి కంటే పెద్దది ప్రజాతి, తర్వాత కుటుంబం క్రమం కంటే పెద్దది తరగతి కంటే పెద్దది ఫైలం లేదా విభాగం. జంతువులు అయితే ఫైలం, మొక్కలు అయితే విభాగం. వీటికంటే పెద్దదేంటి? అత్యున్నత స్థాయి ప్రమాణం రాజ్యం అన్నమాట. ఇలాగా ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది. ఇవన్నీ విస్తృత వర్గాలు అయితే వర్గీకరణ శాస్త్రవేత్తలు ఈ స్థాయి క్రమంలో వివిధ వర్గాలకి ఎక్కువ సమర్థవంతంగాను శాస్త్రీయంగాను చేర్చడానికి ఉప ప్రమాణాలని ఏర్పాటు చేశారు. జాతి నుంచి రాజ్యం వరకు వెళ్ళే కొద్దీ వివిధ వర్గాల మధ్య సమలక్షణాలు తగ్గుతూ ఉంటాయి. ట్యాక్సా స్థాయి తక్కువైనప్పుడు అందులో జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అదే స్థాయిలో గల ఇతర వర్గాలతో వాటికి గల పోలికలను నిర్ధారించడం కష్టమవుతుంది. అందుకే వర్గీకరణ సమస్య మరింత సంక్లిష్టమవుతుంది. ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అదే స్థాయిలో గల ఇతర వర్గాలతో వాటికి గల పోలికలని నిర్ధారించడం అనేది కష్టం. అందువలన వర్గీకరణ సమస్య మరింత సంక్లిష్టమవుతుంది. ఇక్కడ మనం పట్టిక 1.1లో సాధారణ జీవులైన ఈగ, మనిషి, మామిడి, గోధుమలు వర్గీకరణ స్థాయిలను చూపడం జరిగింది. మనిషి యొక్క శాస్త్రీయనామం ఏంటి? హోమోసెపియన్స్. మనిషి యొక్క శాస్త్రీయనామం హోమోసెపియన్స్. మనిషి యొక్క ప్రజాతి హోమో. మనిషి యొక్క కుటుంబం హోమోనిడే. మనిషి యొక్క కుటుంబం ఏంటి? హోమోనిడే. మనిషి యొక్క క్రమం ప్రైమేట్స్. మనిషి యొక్క తరగతి క్షీరదాలు. మనిషి యొక్క ఫైలం కార్డేటా ఫైలానికి చెందుతాడు మనిషి. ఈగ
ఈగ యొక్క శాస్త్రీయనామం మస్కా డొమెస్టికా. ఈగ యొక్క ప్రజాతి మస్కా. ఈగ యొక్క కుటుంబం మస్కిడే. ఈగ యొక్క క్రమం డిప్టెరా. ఈగ యొక్క క్రమం ఏంటి? డిప్టెరా. ఈగ యొక్క తరగతి ఇన్సెక్టా. ఈగ యొక్క ఫైలం ఏంటి? ఆర్థ్రోపోడా. ఈగ యొక్క ఫైలం ఏంటి? ఆర్థ్రోపోడా. నెక్స్ట్ మామిడి. మామిడి యొక్క శాస్త్రీయనామం ఏంటి? మాంజిఫెరా ఇండికా. ప్రజాతి మాంజిఫెరా. కుటుంబం అనకార్డియేసి. మామిడి యొక్క క్రమం ఏంటి? సాపిండేలిస్. మామిడి యొక్క క్రమం సాపిండేలిస్. మామిడి యొక్క తరగతి ద్విదళ బీజాలు. మామిడి యొక్క విభాగం ఏంటి? స్పెర్మటోఫైటా. నెక్స్ట్ గోధుమ విషయానికి వస్తే గోధుమ యొక్క శాస్త్రీయ నామం ట్రిటికమ్ వల్గేర్. గోధుమ యొక్క ప్రజాతి ట్రిటికం. గోధుమ యొక్క కుటుంబం పోయేసి. గోధుమ యొక్క క్రమం పోయేలిస్. గోధుమ యొక్క తరగతి ఏకదళ బీజాలు. గోధుమ యొక్క విభాగం ఏంటి? స్పెర్మటోఫైటా. ఇక్కడతోటి మనకి 1.3 అయిన వర్గీకరణ రకాలు టాక్సానమిక్ కేటగిరీస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మనం వర్గీకరణ సహాయకాలు టాక్సానమికల్ ఎయిడ్స్ గురించి డిస్కస్ చేద్దాం.